నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ యూజీ పరీక్షలో చోటు చేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీటి లీకేజీపై విద్యార్థుల ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతున్న సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్గా పెట్టినట్లు సమాచారం. ఆ డిమాండ్ల నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ తనకు వ్యక్తిగత ప్రతిష్ట కంటే విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని స్పష్టం చేశారు. గత 10 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. దేశ యువత గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకోకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ చదువుపైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. నీటి వివాదాన్ని కొన్ని శక్తులు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నారు. దేశ ఐక్యత, యువత భవిష్యత్తు కాపాడడం అందరి బాధ్యతని తన రాజీనామా లేఖలో వివరించారు. పొగాకు రంగంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సమస్యకు పరిష్కారం చూపే క్రమంలో రైతుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ట్రేడర్ల అభిప్రాయాలను కూడా పరిగణలోనికి తీసుకుని ఓ నిర్ణయానికి వస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చక్కటి విధానాన్ని రూపొందించవచ్చని సీఎం సూచించారు. రాష్ట్రంలోని పొగాకు రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు నాయుడు చేపడుతున్న నిరంతర సంప్రదింపులతో రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి ఆ శాఖ అదనపు సెక్రటరీ నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్ను రాష్ట్రానికి పంపింది. కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు సీఎం చంద్రబాబుతో వీరు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డిబివి స్వామి, వ్యవసాయ శాఖ మార్క్ఫెడ్ ఉన్నతాధికారులు, టొబాకో బోర్డు ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. పొగాకు రైతులను ఆదుకునేలా సిద్ధం చేసిన 3 ప్రతిపాదనలపై సీఎంతో కేంద్ర ప్రతినిధులు చర్చించారు. వడ్డీ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ రుణాల జారీ, ప్రోత్సాహకాలు, ధర లోటు భర్తీ వంటి ప్రతిపాదనలను రూపొందించారు. ఈ ప్రతిపాదనలపై పూర్తి స్థాయిలో చర్చించాలని, ఏ నిర్ణయం తీసుకున్నా పొగాకు రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రతి ఏడాది పొగాకు రంగంలో ఇదే సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తాత్కాలిక ఉపశమన చర్యలతో సరిపెట్టకుండా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వ్యూహాలతో సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. కేంద్రం వైపు నుంచి ఏ మేరకు సాయం అందించగలరు, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించి తుది నిర్ణయానికి రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతులు, బయ్యర్లు, టొబాకో బోర్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా అందరూ స్టేక్ హోల్డర్లేనని, అందరి బాధ్యతతోనే సమస్యకు పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పంటను 1-2 ఏళ్లు నిల్వ ఉంచేలా అవకాశాలున్నాయా, ధరలు స్థిరపడిన తర్వాత విక్రయించుకోవచ్చా అనే అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. లో, మీడియం, హైగ్రేడ్ పొగాకును మార్కెట్లో ఎలా విక్రయించాలనే దానిపైన ట్రేడర్లతో మాట్లాడి ఓ కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. పోలవరం జిల్లాలోని రంపచోడవరం ప్రభుత్వ పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న పరిశీలించారు. ముఖ్యమంత్రి స్వయంగా క్లాస్ రూంలోకి వెళ్లి క్విజ్ మాస్టర్గా మారి విద్యార్థులకు ప్రశ్నలు సంధిస్తే మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో కలిసి బెంచ్పై కూర్చుని పాఠాలు విన్నారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు సీఎం చప్పట్లతో అభినందనలు తెలపడంతో పాటు పిల్లల కుటుంబానికి, దేశానికే అసలైన పెట్టుబడి అంటూ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే సందేశమిచ్చారు. సర్కార్ బడులనే ప్రజల ఆశల పాఠశాలగా మార్చాలని సంకల్పాన్ని ఇరువురు తమ చర్యల ద్వారా చాటారు. కాపు సామాజిక వర్గం హక్కులు, ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహానేత ముద్రగడ పద్మనాభమని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. ముద్రగడ ఆశయాలకు అనుగుణంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన న్యాయమైన డిమాండ్లను పార్టీ అధిష్టానం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుతంగా హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గుంటూరులో కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో
ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని కాపు నేత ముద్రగడ పద్మనాభానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం మరణం కాపు జాతికి తీరని లోటని, కాపు సామాజిక వర్గం హక్కులు, ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం ఆయన చివరి శ్వాస వరకు అహర్నిశలు పోరాడిన మహానేతని కొనియాడారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేగా అనేక పదవులు నిర్వహించినప్పటికీ వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ హితానికే ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. కాపు రిజర్వేషన్లు, విద్యా అవకాశాలు, రాజకీయ ప్రాధాన్యత, సామాజిక న్యాయం వంటి అంశాలపై ముద్రగడ పద్మనాభం ఎన్నో ఉద్యమాలు చేసి ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించారని గుర్తు చేశారు. ఆయన చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. త్వరలో విజయవాడలో మహానేత ముద్రగడ పద్మనాభం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించాలని కోరారు. ఏ రోజో చనిపోవటానికి సిద్ధపడి నుదుటి మీద రివాల్వర్ పెట్టుకొని దీక్ష చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అనేక పోరాటాలు, కాపు జాతి రిజర్వేషను, కాపులకి స్కాలర్షిప్లు, కాపులకి అన్ని రకాలుగా ఆ జాతి ఉన్నతి కోసం అనేక పోరాటాలు చేశాడు. రాజకీయంగా ఆయన అనేక పార్టీల్లో పనిచేశారు. మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఆయన చేయని పదవి లేదు, ఆయన చూడని పదవి లేదు. అలాగే ఆయన అహర్నిశలు కూడా ఆఖరి శ్వాస వరకు నీతివంతుడుగా, నిజాయితీగా ఆయన తన ఆస్తిని కర్పూరంలాగా కరగేసి ప్రజల కోసం, ఈ కాపు సామాజిక వర్గం కోసం పెట్టినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ₹1,00,00,000 పరిహారాన్ని ఇవ్వాలని ఏపీసీసీ మాజీ అధ్యక్షులు, సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. ఎన్టీఏకు విధి విధానాలు లేవని, దాని మీద ఒక ఆడిటర్ను నియమించాలని, విధి విధానాలను రూపొందించాలని కోరారు. భారత విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, విద్యార్థుల భవిష్యత్తు మారాలి పేరిట గాంధీనగర్ ధర్నా చౌక్లో ఏపీ యువజన కాంగ్రెస్ మరియు ఏపీ ఎన్ఎస్యుఐ సంయుక్త ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఏపీసీసీ మాజీ అధ్యక్షులు, సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు తదితరులు పాల్గొని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ గడిచిన 12 సంవత్సరాలుగా బీజేపీ నేతృత్వంలో నరేంద్ర మోడీ ప్రధానిగా, అమిత్ షా హోంమంత్రిగా 152 పర్యాయాలు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని చెప్పారు. సుమారు 8 కోట్ల మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురైన ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రతి పరీక్ష 2 సార్లు పెట్టాల్సి వస్తోందన్నారు. పిల్లల మానసిక ఒత్తిడి, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో లోక్సభ, రాజ్యసభలో ఈ అంశంపై లేవనెత్తేందుకు ప్రయత్నించారని అన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఆలోచనల మేరకు చర్చలకు పిలువలేదన్నారు. ఛాత్రోకి గూంజ్ పెడుతూ 26 రోజులు క్యాంపెయిన్ నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు, ఎజెండాతోటి ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. పేపర్ల లీక్ అనేటువంటిది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లోనే నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. 2024లో నీట్ ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడు ఏదైతే ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి ఏజెన్సీ ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారో దానికి ముఖ్యుడిగా ఉన్నటువంటి, చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా వేసింది. అంటే దాంట్లో అర్థం ఏంటి? ఇక్కడ పేపర్ లీక్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా వేసిందంటే పూర్తిగా దానికి బాధ్యత భారతీయ జనతా పార్టీ, ఆయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి నీట్ 26 ఆ ఎగ్జామ్ జరిగినప్పుడు మనం అందరం చూసా, సుమారు 21 మంది పిల్లలను మనం కోల్పోయాం. ప్రెజర్ వలన కానీ, ఒత్తిడి వలన కానీ, మానసిక స్థితి బాగోక కానీ, భయపడి కానీ, తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక కానీ, సమాజంలో తిరగలేక కానీ ఏమైపోతుందో అనేటువంటి భయాందోళనతో 21 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక తల్లిదండ్రుల పరిస్థితి అంటారా, ప్రతిసారి ఫీజులు కట్టడం,
మళ్ళీ పరీక్ష క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ కట్టడం జరుగుతున్నటువంటి పరిస్థితి. మేము యూపీఏ 1 కానీ యూపీఏ 2లో కానీ అంతకుముందు జరిగినటువంటి సందర్భాల్లో కానీ ఎలిగేషన్స్ వస్తేనే కోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వకముందే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినటువంటి సందర్భాలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని మేము అడుగుతున్నాం, నరేంద్ర మోడీని మేము అడుగుతున్నాం, మీరు వారితో రాజీనామా చేయించండి. చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పరిహారాన్ని ₹1 చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 30న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సిఐటియు నాయకులు ధనుపుడి కాశీనాథ్ తెలిపారు. ఏ ప్రభుత్వం ఉన్నా కార్మిక వర్గం సమస్యలు పట్టించుకోవటం లేదన్నారు. కనీస వేతనం ప్రతి ఒక్కరికి అందాలని, పీఏఎఫ్, ఈఎస్ఐతో పాటు గ్రాడ్యుటీ వంటి అదనపు సదుపాయాలు కూడా కల్పించాలని కోరారు. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని కోరుతూ ఈ నెల 30న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ విజయవాడలోని శ్రీశ్రీ భవన్లో సిఐటియు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ధోనిపూడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గ సమస్యలు, షెడ్యూల్ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మిక సమస్యలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ భావించిందని అన్నారు. ఈ నెల 30వ తేదీన మున్సిపల్ రంగం, కనీస వేతనాలు వర్తించే షాపు, హోటల్ రంగాలకు సంబంధించింది, 31వ తేదీన స్కీమ్ వర్కర్స్కు సంబంధించి అంగన్వాడీ ఆశా వర్కర్ల సమస్యలపై సామూహిక రాయబారాలు, సామూహిక అర్జీలిచ్చే కార్యక్రమం తలపెట్టామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద జరగబోతున్న ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కార్మికులను కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టారని, కనీస వేతనం ఏ రంగంలోనూ ఇవ్వటం లేదన్నారు. 76 షెడ్యూల్ పరిశ్రమలున్నాయని, ఏ పరిశ్రమలో కనీస వేతనం ఇవ్వడం లేదని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలకు, యజమానులకు అనుకూలంగా జీవోలుంటున్నాయని తప్ప కార్మికులకు ఉపయోగపడే విధంగా లేదన్నారు. అంగన్వాడీ, ఆశా వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యల మీద 31వ తేదీ ఈ 2 రోజుల పాటు కలెక్టరేట్ల దగ్గర సామూహిక రాయబారాలు, సామూహిక అర్జీలు ఇవ్వడం, సామూహిక మెమొరాండాలు సమర్పించే కార్యక్రమం తలపెట్టాం. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా సెక్రటేరియట్ల, జిల్లా కలెక్టరేట్ల దగ్గర జరగబోతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కార్మిక సోదరీమణులు, సోదరులందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 26,000 రూపాయల కనీస వేతనం ఒక కుటుంబం బ్రతకటానికి, ఒక కుటుంబం ఆసరాగా జీవించటానికి 26,000 కనీసంగా ఉండాలని చెప్పనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఈ తీర్పుని పక్కన పెట్టి కనీస వేతనం ఎక్కడా కూడా అమలు జరిపేటువంటి పరిస్థితి లేదు. ఏ రంగంలోనూ అమలు జరిపేటువంటి పరిస్థితి కనపడటంలా. తాయిలాల పేరుతో, రాయితీల పేరుతో, కమిషన్ల పేరుతో రకరకాలైనటువంటి పేర్లు పెట్టి అది వస్తుంది కదా, ఇది వస్తుంది కదా అని చెప్పననే పేరుతో కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప బేసిక్ పే నుంచి స్టార్ట్ అయ్యి 26,000 చేరాలి అని చెప్పనేటువంటి దాంట్లో మాత్రం ఎక్కడా ఏ రకమైనటువంటి రంగంలోనూ కూడా. సెక్యూరిటీ గార్డ్సు, పెట్రోల్ బంకుల్లో పనిచేసేవాళ్ళు, ఆటో నగరు, కబేలా, కనకదుర్గం గుడి కార్మికులకి ఇప్పటికే సర్వేలు జరిగినాయి. వాళ్ళు సంస్థలో ఏకరువు పెడుతున్నారు. గత 15 సంవత్సరాలుగా మా జీతాలు పెరగపడటం వల్ల మా కుటుంబాలు గడవటమే కష్టంగా మారింది. రోజు రోజుకి పెరుగుతున్న ధరల నేపథ్యంలో మా కుటుంబాల్ని గడవటం కోసం కనీస వేతనం ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పని సిఐటి ఆధ్వర్యంలో జరిగే 30వ తారీఖు ధర్నాలో మేమంతరం పెద్ద ఎత్తున పాల్గొంటామని చెప్పిన కార్మికులు సర్వే సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అందుకే ఇప్పటికైనా సరే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు ఆలోచించుకొని కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసినది ప్రభుత్వం. మహిళలు తప్పనిసరిగా వ్యాపార రంగంలోకి రావాలని, రాణించాలని, మరో 10 మందికి ఉపాధి కల్పించాలని టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ అన్నారు. సింగనగర్ ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి అద్భుతమైన సేవలను అందిస్తూ ఒక నమ్మకమైన బ్రాండ్గా ప్రజల అభిమానం పొందిన ఎస్ఎస్ఎస్ ఫ్యాషన్ డిజైన్ బొటిక్ స్టిచ్ అండ్ కాల్ సేవలు అందుబాటులోకి తేవటం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని శాఖలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్లో ట్రిపుల్ఎస్ ఫ్యాషన్ డిజైన్ బోటిక్లు ఏర్పాటు చేసిన స్టిచ్ ఆన్ కాల్ సేవలను టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం స్టిచ్ ఆన్ కాల్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, పురుషులకు అందరికీ వన్ స్టాప్ సొల్యూషన్ స్టిచ్ ఆన్ కాల్ అని అన్నారు. మన ఇంటి దగ్గరికే వచ్చి కొలతలు తీసుకుని పురుషులు, మహిళల వస్త్రాలను కుట్టిస్తారని చెప్పారు. సింగనగర్ ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి అద్భుతమైన సేవలను అందిస్తూ ఒక నమ్మకమైన బ్రాండ్గా ప్రజల అభిమానం పొందారన్నారు. చుట్టుప్రక్కల మహిళలు, పిల్లలు, పెద్దలకు శుభకార్యాలకు అవసరమైన ఎటువంటి వస్త్రాలైనా ఇక్కడ లభిస్తాయన్నారు. గతంలో కొనాలంటే బందర్ రోడ్డు వెళ్లాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు సింగనగర్ పరిసర ప్రాంత ప్రజలు బందర్ రోడ్డు వెళ్లనవసరం లేకుండా స్టిచ్ ఆన్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. నమ్మకమైనటువంటి బ్రాండ్గా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు కానీ, లేకపోతే చిన్నపిల్లలైన పెద్దవాళ్ళ అందరూ కూడా, అందరికీ ఏ రకమైనటువంటి శుభకార్యానికైనా సరే వీళ్ళ దగ్గర అన్ని రకాలైనటువంటి బట్టలు కానీ, ఇతర సామాన్లు కానీ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. ఎక్కడో ఒకప్పుడైతే మనం ఇక్కడ నుంచి కొనాలనంటే ఎక్కడో బందర్ రోడ్, బీసెంట్ రోడ్ వెళ్ళాలంటే పరిస్థితి. కానీ ఇప్పుడు అంత దూరం వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి పైకపురం, లేకపోతే కంట్రిక, లేకపోతే లోనా సెంటర్ ఏరియాలందరికీ కూడా సింగనగర్లో అతి దగ్గర ప్రాంతంలోనే స్టిచ్ ఆన్ కాల్ షాప్ని ఏర్పాటు చేయడం కూడా శుభ పరిణామం. అంతేకాకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోనమేశ్వరరావు గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అంటే మహిళలు తప్పనిసరిగా వ్యాపార రంగంలోకి రావాలి, రాణించాలని. 14,000 పీపుల్స్ వరకు మేము ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. దాని రీతిలోనే మేము ఏంటంటే ఎంప్లాయ్మెంట్, మహిళలకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో కూడా 2014-15లో కూడా నాకు ఎమ్మెల్యే గారు బొండ ఉమా గారు చేశారు. ఆఫ్టర్ 10 years తర్వాత వాళ్ళ బాబుతో, సిద్ధార్థతో వచ్చి ఇప్పుడు మనము స్టిచ్ ఆన్ కాల్ ఎట్ డోర్ స్టెప్ అని ఒక యాప్ ఒకటి నేను లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు బిజీ నౌ డేస్ చాలా బిజీగా ఉంటున్నారు అందరూ కూడాను. మేమే మీ వద్దకు వస్తాము, మెజర్మెంట్స్ తీసుకుంటాము, స్టిచ్ చేసి ఇస్తాము. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అనంతరం బోటిక్ నిర్వాహకురాలు రేఖారాణి మాట్లాడుతూ 2014లో బోటిక్ను ప్రారంభించడం జరిగిందని, ట్రైనింగ్ సెంటర్ కూడా నడిపామని, 14,000 మందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. స్టిచ్ ఆన్ కాల్ యాప్ను ఇప్పుడు ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలు ఫోన్ చేస్తే తామే ఇంటికి వెళ్లి కొలతలు తీసుకుని బట్టలు కుట్టిస్తామని చెప్పారు. సంతానం కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూసి ఎన్నో కష్టాలు, కన్నీళ్లు చూసిన జంటలకు ఐవీఎఫ్ చికిత్స ఒక చక్కటి సమాధానమని, ఐవీఎఫ్ ద్వారా అనేక మంది జంటలు తమ కుటుంబాన్ని సంపూర్ణం చేసుకున్నారని FETI9 డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుమవర్ష తెలిపారు. ఐవీఎఫ్ సక్సెస్ అవ్వదేమో, ఒకవేళ పిల్లలు పుట్టినా వారు నార్మల్గా ఉండరేమో, చాలా ఎక్కువ కాలం ట్రీట్మెంట్ జరుగుతుంది, చాలా నొప్పి భరించాల్సి ఉంటుంది వంటి అనేక అపోహలు ప్రజల్లో ఉన్నాయన్నారు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కలిగిన తల్లిదండ్రులను ఆహ్వానించి వారి అనుభవాలు తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని FETI9 హాస్పిటల్లో ప్రపంచ ఐవీఎఫ్ డేను ఘనంగా నిర్వహించారు. FETI9 డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుమవర్ష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. FETI9లో ఐవీఎఫ్ చికిత్స ద్వారా పిల్లలు కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం డాక్టర్ సుమవర్ష వారందరితో కలిసి కేక్ కట్ చేసి పిల్లలకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1978 జూలై 25న ప్రపంచంలో మొదటి ఐవీఎఫ్ బేబీ పుట్టిందని, ఆ తర్వాత 1,20,00,000 మంది జంటలు ఈ చికిత్స చేయించుకోవడం ద్వారా గర్భం దాల్చడం జరిగిందన్నారు. చాలామంది పిల్లలు లేక చాలా బాధపడుతుంటారని, చాలా సంవత్సరాలు ఎదురు చూస్తారని, ఎన్నో కష్టాలు పడుతుంటారని చెప్పారు. కానీ ఈ ఐవీఎఫ్ చికిత్స ద్వారా పిల్లలు లేని వారికి సమాధానం దొరుకుతుంది, వారి కుటుంబం సంపూర్ణమవుతుందన్నారు. చాలా సంతోషంగా వారు తమ దగ్గరకు వస్తుంటారని, వారిని చూసి తాము ఆనందపడుతుంటామని తెలిపారు. 49 ఫెర్టిలిటీ సెంటర్లలో పరిశోధనా పరంగా చాలా పనిచేస్తున్నామని, అంతర్జాతీయ సదస్సులు తమ పత్రాలను సమర్పించడం జరిగిందన్నారు. నీడిల్ ఫ్రీ ఐవీఎఫ్ FETI9లో ప్రారంభించామని, ఇంజెక్షన్లంటే భయపడేవారు ఇప్పుడు భయం లేకుండా చేయించుకోవచ్చన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు. చాలామంది పిల్లలు లేక చాలా బాధపడుతూ ఉంటారండి. చాలా ఇయర్స్ ఎదురు చూస్తారు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు. బట్ ఈ ట్రీట్మెంట్ ద్వారా చాలామందికి సమాధానం దొరుకుతుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. చాలా హ్యాపీగా వాళ్ళు మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ చూసినప్పుడు మేము చేసే ఈ పని మాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందో మాటల్లో మేము చెప్పలేము. సో ఈ సాటిస్ఫాక్షన్ మాకు వచ్చినప్పుడు మేము ఎంత హ్యాపీగా ఉంటామో అది అందరితో షేర్ చేసుకోవడానికి బేసికలీ ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ FETI9 ఫర్టిలిటీ సెంటర్స్లో మనము
రీసెర్చ్ ఓరియంటెడ్గా చాలా వర్క్ చేస్తున్నాము. మనకున్న డేటా చాలా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో మేము పబ్లిష్ చేశాము. సో ఆల్మోస్ట్ ఒక 11 పేపర్స్ మేము టోక్యోలో, ఒక 4 పేపర్స్ మేము బీజింగ్లో అండ్ ఒక 4 పేపర్స్ లండన్లో రీసెంట్గా మేము మా డేటాని పబ్లిష్ చేశాము. అండ్ మన డేటా, ఇండియన్ డేటాని గ్లోబల్ స్టాండర్డ్స్లో గ్లోబల్ ప్లాట్ఫామ్ పైన తీసుకెళ్ళినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మల కన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పించే ఆనవాయితీని గత 10 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని మల్లికార్జునపేట ఆకులవారి వేదిక చెందిన రామిశెట్టి సాంబశివరావు, శాంతికుమారి తెలిపారు. ప్రతి ఏడాది వందలాది మంది మహిళలతో కలిసి సంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారె సమర్పించడం తమకు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తోందని చెప్పారు. అమ్మవారి కటాక్షం తమ వీధి ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులోనూ మరింత వైభవంగా కొనసాగిస్తామని తెలిపారు. ఆషాఢ మాస మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మలగన్నమ్మ శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి మల్లికార్జునపేట ఆకులవారి వీధిలోని గోల్డెన్ లేడీస్ ఆధ్వర్యంలో ఘనంగా ఆషాఢ సారె సమర్పించారు. రామశెట్టి సాంబశివరావు, శాంతకుమారి నేతృత్వంలో వందలాది మంది మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో డప్పు వాయిద్యాల నడుమ భక్తి గీతాలు, జయదుర్గమ్మ నినాదాల మధ్య భారీ ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపు ప్రారంభానికి ముందు జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహం కోరుతూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పసుపు, కుంకుమ, చీర, గాజులు, పండ్లు, పూలు, ఇతర మంగళ ద్రవ్యాలతో అలంకరించిన ఆషాఢ సారెను భక్తి శ్రద్ధలతో ఇంద్రకీలాద్రికి తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రామశెట్టి సాంబశివరావు, శాంతికుమారి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా గోల్డెన్ లేడీస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో తమ కుటుంబాలతో పాటు వీధి ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించామని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ సుభిక్షం, మంచి వర్షాలు, పంటల సమృద్ధి కలగాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. భక్తుల సహకారం, మహిళల ఐక్యతతో ప్రతి ఏడాది ఈ కార్యక్రమం మరింత వైభవంగా జరుగుతోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే భక్తి విశ్వాసంతో మరింత పెద్ద ఎత్తున ఆషాఢ సారె సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. గోల్డెన్ లేడీస్ అందరు కలిపి చేసే సారి మహోత్సవం గత 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరిపిస్తున్నాం. ఆ అమ్మవారికి సమకూరుస్తున్నాం. అమ్మవారు భక్తితోని అందరినీ చాలా ముందుకు నడిపిస్తుంది. అలాగా ఈ సారి సమర్పించుకుంటాం మా అందరికీ మహదానందంగా ఉంది. మహిళలచే అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారే భక్తితో మహిళలందరితో సమర్పించడం జరుగుతుంది. ఇది 5వ సంవత్సరం. దీనికి సహకరిస్తున్న మహిళా లోకానికి మా ధన్యవాదాలు. 10 సంవత్సరాలుగా రామశెట్టి వారి ఫ్యామిలీ ఈ అమ్మవారి సారె ఎంతో ఘనంగా జరిపించడం జరిగింది. అంతే విధంగా భక్తి శ్రద్ధలతో ఆడవాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు తమ వంతు సాయంగా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ సారి మహోత్సవ భాగంలో ప్రతి ఒక్కళ్ళు తమ వంతు సహాయం అందిస్తూ, అంతేకాకుండా భక్తి శ్రద్ధలతో ఎంతో చేస్తున్నారు. అలాగే రామశెట్టి వారి కుటుంబం తరఫు నుంచి రామశెట్టి శివ గారు, శాంతి గారు, వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరుగుతుంది. అమ్మవారికి సారి సమర్పించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మరి దాదాపు 400 మంది మహిళలతో ఈరోజు ఒక పెద్ద కార్యక్రమంగా చేసుకొని అమ్మవారికి సారి సమర్పించడానికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఏదైతే ప్రీతిగా ఉందో దాని ఆషాఢ మాసంలో ఈ సారిని సమర్పించడం చాలా సంతోషకరం. అలాగే అమ్మవారు మన ఇంటి ఆడపడుచుగా ఏ విధంగా భావిస్తుంటామో అదే విధంగా ఈరోజు ఆడపడుచులు అందరూ కూడా తీసుకెళ్ళి అమ్మవారికి సారి సమర్పించడం, వారి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే విధంగా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు, స్థానికులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం తొలి ఏకాదశిని పురస్కరించుకుని విజయవాడ రామలింగేశ్వర నగర్ సాయి వీధిలోని శ్రీ గంగారమ్మ గుడిలో భక్తులు ఆషాఢ సారెను సమర్పించారు. శ్రీ షిరడి సాయిబాబా భజన బృందం ఆధ్వర్యంలో నిర్వహించి ఆషాఢ సారె కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలు నడుమ భక్తులు అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆషాఢ మాసం సారె మహోత్సవం, కన్నుల పండుగగా జరుగుతున్నాయి.
విజయవాడ రామలింగేశ్వర నగర్ సాయి వీధిలోని శ్రీ గంగానమ్మ గుడిలో భక్తులు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. నేడు శ్రీ సాయిబాబా భజన బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి సారె తీసుకొచ్చారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, గాజులు, పూలు, పండ్లు, వివిధ రకాల పిండి వంటలను మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. రామలింగేశ్వర నగర్ పురవీధుల గుండా ఈ ఊరేగింపు సాగింది. భక్తుల కోలాట నృత్యాలు చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో సారె తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన బృందం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం తొలి ఏకాదశి రోజున భజన బృందం సభ్యులు స్థానికులు కలిసి ఆషాఢం సారెను ఘనంగా తీసుకొస్తామని చెప్పారు. నమ్ముకున్న వారికి చక్కగా చూసే తల్లి చల్లని తల్లి అని సారె తీసుకొచ్చిన వారికి ఎటువంటి కష్టాలు ఉన్నా తొలగుతాయన్నారు. గత 5 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా సారె తీసుకొస్తున్నామని, గ్రామదేవత అందరినీ చల్లగా చూస్తుందన్నారు. సాయి స్ట్రీట్ అండి మాది. సాయి భక్త బృందం మేము. అమ్మవారికి ఆషాఢ మాస సార గత 5 సంవత్సరాల నుంచి రంగరంగ వైభోగంగా అమ్మకి మేళ తాళాలతోటి, తప్పెట చిందులతోటి, కోలాటాలతోటి ఘనంగా అమ్మవారికి సార తీసుకురావడం జరుగుతుంది. ఆషాఢ మాసం వచ్చిందంటే అమ్మవారి సార తీసుకురావడానికి అందరూ ముందుకు వస్తున్నారు. ఆ తల్లి దయ వల్ల అందరి కోరికలు ఆ తల్లి నెరవేర్చాలని, ఆ తల్లి చల్లని చూపులలో అందరము ఉండాలని, ఆ అమ్మ ఉంటే అందరూ ఉన్నట్టే అని గంగానమ్మ తల్లికి మనసారా కోరుకుంటున్నాను. జై గంగానమ్మ తల్లి. గత 5 సంవత్సరాలుగా మేము గంగానమ్మకి సారి తీసుకొస్తున్నామండి. గ్రామదేవత చల్లగా చూసి అందరినీ, ఇరుగు పొరుగు అందరినీ చల్లగా చూసి అందరూ గ్రామదేవత దయ వల్ల అందరూ చల్లగా ఉన్నామండి. మేము భజనలు చేస్తాము గుళ్ళో ఆదివారం మాకు చాలా చల్లగా చూసింది, అందరినీ చల్లగా చూసింది ఆ దేవత. అందుకని మాకు చాలా నమ్మకం. గుడి వాళ్ళు కూడా సహకరిస్తారు మాకు. అందరూ చల్లగా చూసింది అందరినీ. ఆషాఢ మాసం తొలి ఏకాదశి రోజు ఘనంగా మా భజనా బృందం అందరం కలిసి ఆషాఢ మాస శారీ కార్యక్రమం తీసుకొస్తామండి. ఈ గంగానమ్మ తల్లి ఎంత నమ్ముకున్న వాళ్ళకి అంత బాగా చూసే చక్కని తల్లి, చల్లని తల్లి. ఆషాఢ మాసం తొలి ఏకాదశి రోజు అమ్మవారి శారీ తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి కష్టాలున్నా, ఎటువంటి లోపాలున్నా మనందరికీ తలిస్తే పలికే తల్లిలాగా గడిగిద్ది. ఈ కార్యక్రమానికి మా భజనా బృందం రామలింగేశ్వర నగర్లో ఉన్న గంగానమ్మ తల్లి భజనా బృందం రవణమ్మ గారు మేము అందరం కలిసి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా చేస్తాం. అమ్మవారి కూడా మమ్మల్ని అంతే ఘనంగా, అంతే చక్కగా, అంతే చల్లగా చూసుకుంటూ వస్తుందండి. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు, స్థానికులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో వంశీకృష్ణ హార్ట్ కేర్, రావిళ్ల కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, రాష్ట్ర కార్యదర్శి ఆశా ప్రారంభించారు. ఆయా ఆసుపత్రుల వైద్య సిబ్బంది శిబిరంలో పాల్గొని ప్రజలకు కంటి, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ వైద్యులు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకుని డివిజన్ అధ్యక్షుడు జాహిద్
ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారని ఫతావుల్లా ఆజాద్ తెలిపారు. డివిజన్ అధ్యక్షుడు జాహిద్ మాట్లాడుతూ పేదల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. వంశీకృష్ణ హార్ట్ కేర్, రావెళ్ల కంటి ఆసుపత్రి, హెచ్ఎస్సీజీ క్యాన్సర్ సెంటర్ వైద్యులు సిబ్బంది శిబిరంలో పాల్గొని పరీక్షలు చేసి ప్రజలకు సూచనలు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీని శివనాథ్ చిన్ని గారు ఏదైతే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్తున్నారో ఆయన యొక్క ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకొని, ఆయన యొక్క కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ డివిజన్ అధ్యక్షుడు జాహిద్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా గారు మరియు రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆషా గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వంశీ హార్ట్ కేర్ సెంటర్ డాక్టర్లు, అలాగే హెచ్సిజీ క్యాన్సర్ సెంటర్ డాక్టర్లు, అలాగే రావెళ్ల కంటి హాస్పిటల్ వాళ్ళు పాల్గొని పేదలందరికీ ఉచితంగా వైద్య శిబిరాలు చేస్తూ ఉన్నారు. మరి 55వ డివిజన్లో మరి ఉచితంగా క్యాన్సర్, అట్లానే కంటి గుండెకి సంబంధించిన మరి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాబట్టి క్యాన్సర్ అంటే మహిళలు ముఖ్యంగా దీనికి వెంటనే వచ్చేసి ఉచితం కాబట్టి చూపించుకోవాలని విజయవాడ 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్లోని స్థానిక మహిళలు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, చీర, జాకెట్, గాజులు, పూలు, పండ్లు, వివిధ రకాల పిండి వంటలను మహిళలు తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలు, మేళతాళాలు నడుమ ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్లోని స్థానిక మహిళలు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. ఆషాఢ మాసం తొలి ఏకాదశిని పురస్కరించుకొని స్థానిక మహిళలందరూ కలిసి మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో డప్పు వాయిద్యాల నడుమ భక్తి గీతాలు, జయదుర్గమ్మ నినాదాల మధ్య భారీ ఊరేగింపుగా బయలుదేరారు. పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, గాజులు, పూలు, పండ్లు, వివిధ రకాల పిండి వంటలను మహిళలు తలపై పెట్టుకొని డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఇంద్రకీలాద్రికి తీసుకువెళ్లారు. ప్రతి ఏడాది వందలాది మంది మహిళలతో కలిసి సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారె సమర్పించటం తనకెంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తోందని చెప్పారు. అమ్మవారి కటాక్షం తమ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ మారుతినగర్లోని శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన కవాతు ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థి నాయకులుగా ఎన్నికైన వారు నేడు బాధ్యతలు తీసుకున్నారని, విలువలు, క్రమశిక్షణ పాటిస్తూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేస్తారన్నారు. బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, సమాజంలోని బాధ్యత గల పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. We conducted investiture ceremony in Martinagar Sri Chaitanya branch. All the students of Sri Chaitanya school participated in the election with a great enthusiasm and dignity. So today the ceremony is a great occasion as the elected school cabinet, school leaders are taking their formally ready to take the charge of their responsibility and pledge to uphold the values and discipline and the school tradition and culture for the next coming year. And today the guest of the day, Circle Inspector of Traffic Ravi Kumar Garu, witnessed the program and he encouraged the students to inculcate, to develop the leadership qualities
and giving respect to the rules and how to become a citizen. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.